అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు. మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక 1 ఇయర్ దాదాపు 13 ఏళ్ళు పనిచేశాడు నా దగ్గర. నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ జాబ్ చేసుకోండి, మన సినిమా చేయట్లేదు కదా. పాపం ఆయన చాలా మంచోడు, బాగా చదువుకున్నాడు. చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. పేరెందుకులే జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను, ఆయనతో ఏం చేయను. ఫోన్ చేసి సార్ ఇమ్మీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా. సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ ఆ పని చూడండి అని చెప్తా. శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానాది ఉంది కదా, అదేమైందో చెక్ చేయండి అని చెప్తా. అన్ని పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నా దగ్గర 13 ఏళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా. ప్రేమ ఉంటుంది, 100% ఉంటుంది. ఆ టైంలో మీరు చూపించిన ఆదరణ ఉంటుంది కదా. అవుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అంతేగా. ఆఫీసర్లు ఉన్నారు, 10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు. ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు, ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా పండ్ల గణేష్ని పంపిస్తున్నా, కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావు చేయవన్నా? చేస్తారు. అది రాకూడదు అంట నేను. అది ఎట్లా జరుగుద్ది? మరి దానిలోని మీరు అది ఎట్లా జరుగుద్ది? జరగకూడదు, జరగకూడదు. మాకు జరగాలి, కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి. ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను. అవును, 10 ఏళ్ళు పోరాటం చేశారు మీరు. మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది, ఆఫీసర్ తప్పే ఉంది సార్. నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవిని ఉంచకూడదు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రక్షాళన ఉండాలి, ఉండకూడదు. ఎందుకు? వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన. పొరపాటున ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా? ఎలా అయిపోద్ది? రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగలే. ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా? విడిపోతే 2 రాష్ట్రాలు లేవు, ఎవడు పోనాడు చేసుకోవట్లే. రేపు ఇంకో 5 ముక్కలైనా ఎవడు చేయడు. ఎందుకు మరి? కేసీఆర్ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టక తప్పదు. అర్థమవుతున్నావు? ఇప్పుడు కేసీఆర్ గారు నువ్వు బతకటం అనేది ఎట్లా బతుకుతావు నువ్వు? ఇప్పుడు ఒకటి ఉన్నావు అన్న, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు, జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్గా ఉంటావు, ఇంకో దగ్గర ఆఫీస్లో పనిచేస్తావు. కానీ నేను జర్నలిస్ట్గా మానేశాను కాబట్టి బతకను ఆత్మహత్య చేసుకుంటావు. ఎవరు చేసుకుంటావు? గుర్తుపెట్టు. ఒక్క రోజు బాధపడతావు, 2 రోజులు పని చేసుకుంటావు. అవును, ఒక్కరోజు కూడా బాధపడు, ఇంకో పని చేసుకుంటా. అంతేగాని నేను అంటున్నది అది. మరి ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదండి? చేస్తారేమో పెద్దలు, ఇప్పుడిప్పుడే బయటకు చేస్తారేమో, మరి అది నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు. 10 ఏళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్నీ అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు. బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది. మన కాపురం సరిగ్గా చేయలేదనుకో మన పెళ్ళాం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అధికారం కూడా అంతే అన్న, అంతేగా. దివ్యధర పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది? మనం బాగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, చేయలేదనుకో 5 ఏళ్ళకి పంపించేస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగుతుందంటారా? 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. అంతేనా? అంటే మధ్య వినిపించే మాటలు మిడ్ టర్మ్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే ఏంటన్నా వచ్చేది? 5 సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు, 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మాకు ఓటేస్తారు, బాగా చెబితే ఓడిపోతాం. అది ఈ దిశగా నడుస్తున్నాయా? పావులు కదులుతున్నాయా? పావులు అంటే బాగా జరుగుతుంది. ఒక నిర్ణయం చాలన్నా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి, ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి రావటం, ఎలక్షన్ అయిపోయింది. క్లోజ్. ఆ రోజే గెలిచారు. ఆ రోజే గెలిచారు. నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవటము అయిపోయింది, చంద్రబాబు గారు చేయబట్టుకోవటం, ఇద్దరు నాటి రావటం, ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది చెప్పి నేనే చెప్పాను. వాస్తవం ఏదైనా అంతే. నేను హర్యానా ఉంది, లక్షల మంది కాంగ్రెస్ వస్తుంది అన్నారు, నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది, ఓడిపోలా. మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవ్వదుగా మీకు? హైడ్రా మంచి పని అన్న, ఒకటి గుర్తుపెట్టుకున్నా. హైడ్రా చాలా మంచి పని చెప్పమంటావా? ఇప్పుడు అంటే చెరువులు నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు, ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇల్లు కట్టారు. అవును, నేను ఒకటే అడుగుతా, నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు. ఈ చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి, ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు, నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? అది తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి, పక్కాడు వాడు ఉచ్చబోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. చీ దీని అమ్మ హైడ్రా
చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రెడ్డి గారు కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి గాలి ఇవ్వాలి. బెంగళూరు లాగా వర్షం వస్తే మునిగిపోకూడదు, ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు, బాంబే లాగా గజిబిజి కాకూడదు, మెడ్రాస్ లాగా వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు, మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండొచ్చు కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం. నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర, ముసీర్ నిద్ర, ఇంకో బుధర అనొచ్చు, కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా. ఏమంటే ఇప్పుడు కొట్టేశాడు, నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా? చాలామంది కొట్టేసుకున్నా తప్పున్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది. ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి, చాలా మంచివాడండి, వీడు బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా. అవును. మళ్ళీ కారు ఎక్కగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే ఇల్లు వచ్చామండి, ఇంకేంటి కబుర్లో, నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగానే అయిపోయాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసామా, గౌగా షేవింగ్ చేసుకున్నామా, టిఫిన్ చేసామా, మన పనిలో పడిపోయాం. మళ్ళీ 15 రోజులు వీలైతే వస్తాం, లేకపోతే రాహం. లేకపోతే మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలు చూస్తే మనం చచ్చిపోయేటానికి చూడరాడు మనకి, మన పనులు అదే. అందుకని జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట గణేష్ గారు, చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా, నా కొడుకు దొంగ అని నేను అనలేను, నా కొడుకు తప్పు చేసినా నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ నేను అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను, అంతేగాని నేను విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది. అంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్, మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా నేను ఆవిడ పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా. పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేనేం మాట్లాడలేనన్నా, ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది, ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను, చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది, చిన్న కోర్టులో ఉంది వ్యవహారం, మనకి ఎందుకు లేనా. అవునా, కోర్టుకు వెళ్ళారు కదా, అవును చూసుకుంటారు అది.